హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో సీతాఫలాల గురించి చెప్తున్నా. చాలామంది చాలా కామెంట్లు పెట్టారు నాకు. మా గ్రూప్లో వాళ్ళు కూడా ఎంతమంది కామెంట్లు నాకు రిప్లై ఇచ్చారు గ్రూప్లో పెడితే. ఈ సీతాఫలాలు ఏంటండి, సీజన్ కాని సీజన్లో కాస్తున్నాయి. మీకు ఎలా కాస్తున్నాయండి సుజాత గారు? మీరు అన్ని ఫ్రూట్స్ పండించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేయండి ఫ్రూట్స్ తోటి అని చెప్పి నాకు చెప్పారు. కామెంట్లో కూడా మీరు చెప్తున్నారు, అడుగుతున్నారు అంతకుముందు నుంచి కూడా. చూడండి, ఈ సీతాఫలాలు మరి సీజనో కాదో నాకైతే, నేను బయటికి వెళ్ళనండి, నాకు తెలీదు బయట దొరుకుతున్నాయో లేదో ఇప్పుడు నాకు తెలీదు. మన తోటలో మటుకి వస్తున్నాయండి. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నారండి మీరు సుజాత గారు అని వాళ్ళు కామెంట్ పెట్టారు. నేను కూడా కిచెన్ వేస్ట్ లిక్విడే పోస్తున్నానమ్మా, మాకేమి రావట్లేదు, మీకు ఎలా వస్తున్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చూపించేదంతా కూడా కిచెన్ వేస్ట్ లిక్విడే కదండి మీకు నేను చూపిస్తుంది. మరి కిచెన్ వేస్ట్ లిక్విడ్తోని ఇంత కాపు వస్తుంది. ఈ కొమ్మ ఇరిగిందండి నిన్న, ఇటు పక్క నుంచి అటునుంచి ఇటు జరుపుతున్నానని షార్ట్లో చెప్పా కదా, ఇక్కడ నుంచి ఇటు జరుపుతున్నానని. అది తిప్పేటప్పుడు కొమ్మ ఇరిగింది, కాయ ఉన్న కొమ్మ. అయినా కూడా నేను తీసేయట్లేదు, కొంచెమైనా ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇచ్చే ఫుడ్ తీసుకొని కొంచెం ఎదుగుద్దులే అని చెప్పి ఉంచేసాను అట్లాగా. మరి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, మరి ఓన్లీ కిచెన్ వేస్ట్ లిక్విడేనండి. ఎప్పుడో ఏందో బయట నుంచి కొనుక్కొచ్చి ఇచ్చేది, అది చూపిస్తున్నాను మీకు నేను ఇచ్చినవి కూడా. అయితే ఈ సీతాఫలం అబ్బా ఏమి తీపండి బాబోయ్, నాకైతే అసలు నోరంతా తీయగా అయిపోయిందండి. మీరు నమ్మరు, తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అసలు ఎంత తీపి. ఇవ్వండి పిందెలు, ఇంకా అదిగండి ఎన్ని పిందెలు వస్తున్నాయో. మళ్ళీ ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ, ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఏందో ఎండిపోతుంది. కొన్ని పోతుంటాయి లేండి అట్లాగా. చూడండి, ఇప్పుడు ఈ కొమ్మలకి ఎక్కడ లేవు, గమనించండి ఒకసారి, మొగ్గలు లేవు. ఇలాంటివి ఏంటంటే ఆకు తీసేయాలండి. ఎప్పుడైనా నేను చేసే పద్ధతి అది. మీరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీకు ఎట్లా వస్తుంది కాపు సీజన్ కాని సీజన్లో సీతాఫలాలు అని అడుగుతున్నారు. నేను అటు ఇటు తిరుగుతూ కొన్ని పనులు నేను చేసుకుంటానని చెప్తుంటాను కదండి. ఇప్పుడు ఆ కొమ్మలకు వచ్చినాయి, ఏమి ఆకులు లేవు. చూసారా, ఇక్కడ ఈ కొమ్మకు వచ్చింది, ఇక్కడ ఈ 3 ఆకులు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ రావు, ఇదిగో దీనికి వస్తుందండి, ఇక్కడ దీనికి వచ్చింది, ఇక్కడ చివరి ఉంది. ఇట్లాంటివి కొన్ని తీసేస్తుంటానండి నేను. ఈ ఆకులన్నీ ముదిరాకులు తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ కొత్త చిగురులు వచ్చి ఇదిగో ఈ చిగురు ఉంచుతాను. దీని నుంచి మళ్ళీ ఇంకా 4 ఆకులు వస్తాయి. అక్కడ పూతలు పిందెలు మొదలవుతాయండి. అట్లా నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి కూడా కొన్ని ముదిరాకులు అయిపోయినాయి. ఇదిగండి, ఇక్కడ ఇట్లా మనకు తెలుస్తుంది, డార్క్ కలర్ వస్తుంది. వాటిని తీసేసుకుంటే మనం ఇచ్చే పోషకాలు అనేది మొక్క త్వరగా గ్రహిస్తుంది. అప్పుడు మనకి మంచిగా ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. మీరు దయచేసి ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే నాలాగా మీరు మొక్కలు పెంచుకొని మీరు కూడా ఫ్రూట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అట్లా చేయాలి అంటే ఇంకా కొంతమందికి వీడియో వెళ్ళాలంటే కొన్ని లైక్స్ అయితే రావాలండి. మన వీడియోస్ చూడాలి, అందరూ చూసి నేర్చుకొని వాళ్ళు పండించుకోవాలనేది నాకు కోరికండి. అట్లా మీరు లైక్ మాత్రం ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీటన్నిటికీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తానండి. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనవి పడుతుంటాయి మన కిచెన్ వేస్ట్లో. మనం ఏం తిన్నాము, ఏం వండుకున్నాము, అవన్నీ కూడా నేను వేస్తానని చెప్పాను కదా. అవేంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదిగండి, నిన్న తిన్న కాయ విత్తనాలండి, గోల్డెన్ సీతాఫలం విత్తనాలు.
నాకు పడే బుద్ధి కాల ఇవి ఏదో కుండీలోకి వేస్తానండి. మొక్కలు వస్తాయి, అవి మళ్ళీ నాటుకుంటే మనం ఇప్పుడు నా మొక్కలన్నీ కూడా ఇట్లాగా సీడ్స్ తోటి ఒక టబ్బులో వేసి అప్పుడు తింటే ఆ సీడ్స్ మొక్కలు వచ్చిన మొక్కలేనండి ఇప్పుడు అవన్నీ కూడాను. మనకి 1.5 సంవత్సరానికల్లా కాపు వచ్చినాయి అవి. అట్లనే ఇవి కూడా వేసుకొని పెంచుకొని వేరే చోట మళ్ళీ కొన్ని కుండీలు పెట్టుకొని నాటుకుంటాను నేను. ఇదిగండి ఇప్పుడు ఈరోజు నేను ఈ 3 రోజులు ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ దీంట్లో ఏం చేశానంటే మొన్న ఒకరోజు పెసరపప్పు చారు చేసుకున్నా, కొద్దిగా అడుగుని మిగిలిన వేసాను. మళ్ళీ తోటకూర పులుసు కూర చేసుకున్నా, అది వేసాను. కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటే అవి, ఉల్లిపాయ పొట్టు, మినప్పొట్టు పడింది, మినపప్పు కడుక్కుంటే పొట్టుపప్పు అవి పడ్డాయి. బంగాళదుంపలు తొక్కలండి, ఇవి ఉడకబెట్టి తోలు తీసినవి. ఇట్లా ఇలాంటివి కొన్ని ఇప్పుడు బంగాళదుంప కూడా ఆ పీల్ అనేది మంచి పొటాషియం ఉంటుంది బంగాళదుంపలో. ఆ పీలు తీసి మనం కొన్ని గులాబీ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి, పూల మొక్కలకి ఇచ్చినా కూడా. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది, పూతలు రావటానికి బంగాళదుంప ఎక్కువగా ఉపయోగపడుద్ది. అరటిపండు బాగా ఉపయోగపడుద్ది. టీ పొడి మనకి ఎట్లా, నాకు రోజు ఒకసారి టీ పెట్టుకుంటాను, అది కూడా వస్తుంది. ఇందులో కోడిగుడ్లు ఉన్నాయి, తొక్కలు ఉలిసాను, గుడ్లు పులుసు పెట్టుకున్నప్పుడు, అరటికాయ తొక్క, అన్నము, ఇవన్నీ దీంట్లో వచ్చేసి కొంచెం పొద్దున ఒక బకెట్ తీసుకొచ్చి పోసా. ఇప్పుడు ఇది ఇంకొక బకెట్ తీసుకొచ్చా. ఇది మళ్ళీ ఇంకొకసారి పైన కడిగిన పప్పు నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, దోసకి నానేసుకున్నాను. ఆ బియ్యము, అన్నానికి కడిగిన బియ్యము, మళ్ళీ ఉల్లిపొట్టు, ఇవన్నీ కొంచెం గారెలు వేసుకుంటే ఇందాక ఆ గారెలకని ఉల్లిపాయ కోసుకున్నాయి ఇందులో. దీంట్లో ఈ ఉల్లిపాయలేమో కూరలకి కోసుకున్నాయి. నేను మీకు ప్రతిదీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఓన్లీ కిచెన్ వేస్ట్ పోస్తేనే ఇలా వస్తున్నాయా అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు నేను ఇందులో ఏమేమి ఉంటున్నాయి, ఎట్లా చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా. పొట్టు పప్పు ఇప్పుడు ఇదే అండి. ఇప్పుడు ఒక 4 డబ్బాలు అట్లా పోసుకున్న నీళ్లు దీనికి. ఎందుకంటే ఈరోజు ఇందులో పలచగా ఉన్నాయి, నాకు ఎక్కువ చిక్కదనం లేదు. అందుకని చెప్పి నేను ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకున్నాను, ఎక్కువ డైల్యూట్ చేయకుండా. ఎందుకంటే పెద్ద మొక్కలు కాబట్టి ఇలా పోసేసుకోవటమేనండి. ఇట్లాంటివి చిన్న మొక్కలకైతే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి, సగం నీళ్లు సగం ఈ లిక్విడ్. ఇప్పుడు ఈ టబ్బు చూస్తున్నారు కాబట్టి టబ్బులో ఉన్న దానికే నేను కొలత చెబుతున్నా. 3 బకెట్లు పడతాయండి, 3.5 బకెట్ దాకా పడతాయి ఇందులో ఈ టబ్బుకి. దానికి పోసినప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు ఈరోజు పలచగా ఉన్నాయి కదా, అంతకుముందు కలిపినప్పుడు చిక్కగా ఉన్నాయి. అట్లాగా చూసుకొని ఇవ్వండి. ఇలాగా ఉంటే కొంచెం ఈ నీళ్ళే ఎక్కువ తీసుకోండి, ఆ నీళ్ళు మంచినీళ్ళు అయితే తక్కువగా పోసుకోండి. ఇప్పుడు అటు వెళ్ళి చూద్దాము, అటు వెళ్తున్నాం. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ పోద్దాము. ఉల్లిపొట్టు కూడా ఇట్లాగా పోసేస్తున్నాను, పైన కంపోస్ట్గా మారిపోద్ది. ఇప్పుడు ఈ మట్టి కొంచెం గట్టిగా ఉంది, నేను ఇప్పుడు తవ్వుతా కూర్చుంటే అవ్వదు. అంటే గట్టిగా అంటే మరీ గట్టిగా లేదు, ఇది వస్తుంది. నేను ఒక విత్తనాలు ఒక కుండీలోనే వేద్దాం అనుకుంటున్నా. దీనిలో వేస్తానండి. ఇప్పుడు వేసేసి ఊరికి ఇప్పుడు మనము కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తే అందులో పడి మొలుస్తుంటాయి కదా, మనం ఇప్పుడు ఇది ప్రత్యేకంగా వేయడం లేదు. అట్లా వేసేస్తే మళ్ళీ మనకి మొలిసి కొంచెం పెద్ద అయినాక తీసి నాటుకుందాము. ఇలా వేసినా వచ్చేస్తాయి. అదే ఉల్లిపొట్టు కూడా అందులో పోసేసాము, అయ్యే మట్టిలో తిరగబడతాయి. ఇవన్నీ ఇట్లా తొక్కలతోటి కూడా ఇట్లా పోసేస్తుంటా. మీరు కూడా ఇలా పోసేయండి. మీకు వస్తున్నాయి కదా ఈ నీళ్లు, కిచెన్ వేస్ట్ నీళ్ళు వస్తున్నాయి కదా, మీకు వస్తే ఏ రోజు వస్తున్నాయో చూసుకొని నేను ఏ మొక్కకి ఇస్తున్నాను, ఎట్లా ఇస్తున్నాను అనేది మీకు చెప్తానే ఉన్నా ప్రతి వీడియోలో. ఓకే, అదే
ఇట్లా ఇంకన్నిటికీ పోసేసుకుంటానండి. ఇక్కడ మళ్ళీ టమాటా మొక్కలు మొలిసినాయండి. ఇప్పుడు లక్ష్మీఫలం అటు పక్కది చూపించాను కదా, ఇది రామాఫలం అండి. రామాఫలం కూడా అండి ఆకులన్నీ మొన్న తీసేసాను కదా, కొత్త ఆకులు వచ్చి మొగ్గలు చూసారా ఎన్ని వచ్చినాయో, ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఇదండి మొగ్గలు. ఇప్పుడు ఇవి కూడా ఈ మొక్కకు కూడా ఇస్తే మంచిగా ఇది కాయగా మారిపోద్దండి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో అసలుకి దీనికి కూడా. అదండి చాలా కొమ్మలకి చాలా పిందులు పడ్డాయండి. ఇవండి ఇప్పుడు ఈ మొక్కది కూడా అండి నిన్న సాయంత్రం ఆకులన్నీ తీసేసానండి. ఇవ్వండి తీసి ఇట్లా కుండీలలో పడేసాను. ఎందుకు అంటే ఇదిగండి ఎండలకి ఎండిపోయినాయి. మొన్న ఫస్ట్ తీసాను ఈ చెట్టుది, కానీ అవన్నీ ముదిరినట్టు అయిపోయినాయి. అందుకని చెప్పి ఇదిగండి ఒక కొమ్మ ఉంచా, ఇట్లా మొత్తం తీసేసాం. మళ్ళీ తీసేస్తే ఇక నా కొత్త చిగురు వచ్చింది. కొత్త చిగురు వచ్చి ఎక్కువ కాయలు వస్తాయి. ఇప్పుడు దీనికి ఇదొకటి ఈ రెండే ఉన్నాయి. ఇవి కూడా ఇలా ఉన్నాయి కదండి, ఇవి తీసేస్తా తర్వాత. మనకి ఎప్పుడు కూడా సీతాఫలాలకి కొత్త చిగురులు అనేది రావాలండి. కొత్త చిగురు వచ్చినప్పుడే మనకు పూతలు వస్తాయి బాగా. ఆ పని చేయండి మీరు కూడా. ఇట్లా ఈ నీళ్ళు పోసేసుకోవటము, ముదిరాకులు తీసేసుకోవటము అలా చెయ్యండి. మీ మొక్కలు కూడా కాపు వస్తుందండి. ఎందుకు రాదు? మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ లిక్విడ్లో ఎంత బలం ఉంటుందోనండి అసలుకి. అదే కదా మీకు చెప్తుంటాను. ఇందులో బీర మొక్కలు కూడా పెట్టుకున్నాను. ఇందులో నేను చూశారు కదా, ఇట్లా ఈ టబ్బులో అప్పుడు మెంతాకు వేసుకున్నాను కదా, మెంతులు చల్లాను, అవి పీకేసుకున్నా. మళ్ళీ వేస్తా ఏదన్నా. ఇది మట్టి మంచిగా రెడీ అవుతుంది. ఇట్లా మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు పోయటంలో బాగా రెడీ అవుతుంది.